హలో హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. మా ఇంట్లో అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏ విధంగా అయితే జరుపుకున్నామో నేనైతే ఈ వీడియోలో తెలియజేద్దాం అనుకుంటున్నాను. ముందుగా అయితే పొద్దున్నే లేచి మేము వాకిల్లో కలర్ వేసేసి సైడ్ బార్డర్ వేసేసి ఇలా అయితే ముగ్గు వేయడం జరిగింది. ఇదైతే మా ఇంటి దగ్గర, ఇదైతేనేమో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇట్లా ముగ్గులు అయితే వేయడం జరిగింది. ఎందుకంటే పండగ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే మేము చేసుకోవడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఊరికి వెళ్తామో ఈసారి వెళ్ళలేకపోయాము, అందువల్ల మా అమ్మ వాళ్ళ ఇల్లు పండగ అనేది చేసుకున్నాం అన్నమాట. ఈ విధంగా అయితే అక్కడ ముగ్గులు వేయడం జరిగింది భోగి పండుగ రోజున. ఇంకా ముగ్గులు కంప్లీట్ అయిన తర్వాత మేమైతే పూరీలు చేస్తున్నాం అన్నమాట. పూరీలు చేసి పండగకి చికెన్ బిర్యానీ చేసుకున్నాం అన్నమాట. మేము స్పెషల్గా ఎప్పుడు మటన్ చికెనే ఉంటుంది కదా అని చెప్పేసి ఈసారి స్పెషల్గా ఉంటుందని చెప్పేసి చికెన్ బిర్యానీ అయితే చేయించడం జరిగింది. మేమైతే ఒక 10 మెంబర్స్ ఉన్నామన్నమాట. ఆ 10 మెంబర్స్కి సరిపోయేంత పూరీలు, కొన్ని మురుకులు, కొన్ని గర్జలు లేదా కజ్జికాయలు అంటారు కదా, అవి చేసుకున్నాము. ఇంకా చికెన్ బిర్యానీ చేసుకున్నాము, పూరీలు చేసుకున్నాము అన్నమాట. టిఫిన్ లాగా ఉంటుందని చెప్పేసి ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత మా బిల్డింగ్ పైకి అయితే ఎక్కి ఇంకా కైట్ అనేది ఎగరవేయడం జరిగింది. చూడండి అవుటర్ వ్యూ అనేది ఏ విధంగా ఉందో. అసలు ఎప్పుడు పైకి రాని అబ్బాయిలు అయితే అమ్మాయిలు ఎవరు లేరు, బట్టలు ఆరేయడానికి వచ్చే అమ్మాయిలు. ఈ పతంగ పండుగ వచ్చేసరికి అమ్మాయిలు కనబడకుండా అబ్బాయిలు మాత్రమే ప్రతి బిల్డింగ్ మీద కనబడుతున్నారు. ఇదైతే మా కొడుకు ఎగరేసిన కైట్ అన్నమాట. చూడండి ఎట్లా పోతుందో. మా వాడికి పతంగ ఎగరేయడం రాదనుకున్నాను కానీ బాగానే వచ్చింది, నేర్చుకున్నాడు. ఇంక ఈ బిల్డింగ్ల మీద అయితే చూడండి అబ్బాయిలు ఏ విధంగా పతంగ ఎగరేస్తున్నారు. పతంగుల పండుగ సంక్రాంతి పండుగ అంటేనే అబ్బాయిల పండుగ అన్నమాట. ఇదంతా ఇంకా మా బిల్డింగ్ మీద నుంచి అవుటర్ వ్యూ ఎంత బాగుందంటే చాలా బాగుందండి చూడడానికి. ప్రతి బిల్డింగ్ మీద అబ్బాయిలు డీజేలు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు పండగని. మా వీడియోస్ని ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత అయితే మా మరిది కబాబ్ చికెన్ కావాలని చెప్పేసి నిప్పుల మీద అయితే చికెన్ని కాల్చడం జరిగింది. బాగా టేస్టీగా ఉందన్నమాట. మేము ఇంట్లో ట్రై చేసాము, ఎప్పుడు బయట తినకుండా. ఇక మరుసటి రోజు మళ్ళీ రంగులు వేసి మళ్ళీ ముగ్గు వేయడం జరిగిందనమాట. ఇంక ఇదైతే మా వీధిలో ముగ్గులు ఎలా ఉన్నాయో చూడండి. ఇంకా తర్వాత రోజు సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయం అని చెప్పేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక 22 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. ఆ 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానాన్ని అయితే మేము దర్శించుకోవడం జరిగింది. ఇదైతే ధ్వజస్తంభం ఇంకా అక్కడిది. ఈ సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయం పక్కనే మనకు ఇంకొక దేవాలయం ఉందన్నమాట. అదేంటంటే లక్ష్మీ నరసింహస్వామి అండ్ రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి ఇద్దరు మూర్తులను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇక్కడ ఒక దగ్గర రామలింగేశ్వర స్వామి, ఆ పక్కన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మా వాళ్ళు ఇవాళ గుడి టైం అయిపోతుందని చెప్తున్నా వినకుండా గుడికి అయితే వెళ్ళడం జరిగింది. మా అదృష్టం బాగుండి గుడి అయితే ఇవాళ తొందరగా క్లోజ్ అవ్వలేదు. మేము వెళ్ళేసరికి ఇంకా ఓపెన్గానే ఉంది. మేమైతే దేవుడిని దర్శించుకోవడం జరిగింది, అర్చన చేయించుకున్నాము. అర్చన చేయించుకొని ఇంక ఇదైతే టెంపుల్ అవుటర్ వ్యూ అనమాట. చూడండి, ఇది రామలింగేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ధ్వజస్తంభము. నేను ఇందాక చూపించిందేమో సూర్యగిరి ఎల్లమ్మ ధ్వజస్తంభం అన్నమాట. ఇది కొత్తగా నిర్మించిన గుడే కానీ చాలామందికి ఈ దేవాలయం గురించి తెలియదు అన్నమాట. మీకు ఒకసారి వీలుంటే మీరు హైదరాబాద్లో ఉండుంటే వెళ్ళిరండి. ఇది మహేశ్వరం దగ్గర ఉంటుంది. తుక్కుగూడ దాటిన తర్వాత ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి.
ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే భోజనం కంప్లీట్ చేసాము. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత భోజనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా మా వాళ్ళు మళ్ళీ పతంగి నడవరు అని చెప్పేసి మళ్ళీ అయితే బిల్డింగ్ ఎక్కడం జరిగింది. మళ్ళీ పతంగి ఎగిరేస్తున్నారు. చూడండి ఎట్లా ఎగిరేస్తున్నారో. ఇంకా 3 రోజులు అయితే పండగ. తినాలే పతంగి ఎగరేయాలి. ఇంకా తప్పితే ఇంకో పని లేకుండా పోయింది అబ్బాయిలకైతే. ఒక్కొక్కరు అయితే తినడం కూడా మానేశారనమాట. ఏ పతంగి పెంచేస్తే ఏ పతంగి కట్ అయ్యిద్దో, మనం ఎక్కువ పతంగులు కట్ చేస్తామో వాళ్ళు ఎక్కువ పతంగులు కట్ చేస్తారా అని చెప్పేసి వాళ్ళు పోటీ పెట్టుకున్నట్లే ఉంది. మొత్తానికైతే పండగ అయితే మేము ఈ విధంగా చేసుకోవడం జరిగింది. మా వాళ్ళు గుడి బంద్ అయితేనే లేవండి ఇక్కడ నుంచి అని అంటే కూడా లేవడం లేదు. మా వాడైతే ఇంకా సెల్ఫీ స్టిక్ పట్టుకొని వీడియో తీసుకుంటూ పోతూ ఉన్నాడు. ఇంక ఇదైతే టెంపుల్ అవుటర్ వ్యూ మీరైతే చూసినారు కదా. ఎవరైనా తినడానికి